నరుడుగా వచ్చాడు. నారాయణ నరుడుగా వచ్చి నారాయణుడుగా తనే ఉపదేశం చేసి నరుడుగా తానే అర్థం చేసుకున్నాడు. అది గురు శిష్యుడు, ఆయన శిష్యుడు గురువారు. అక్కడి నుంచి గురు పరంపర వచ్చేస్తుంది. అది గుణములు పెట్టాడు. గుణాతీతుడు రూపాతీతుడైన వాడు శ్రీవి గారు, ఆది బ్రహ్మస్వరూపుడు గారు. శరీరంలో ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ గుణములకు అతీతమైన వాడు, రూపములకు అతీతమైన వాడు. దగ్గర చూస్తే రాముడు, దూరంగా చూస్తే కృష్ణుడు అన్నారు ఒక ఆయన. నాకు అనిపించింది వేర్లేస్తే డిఫెక్ట్ అండి. చూసేవాడు దృష్టి రూపమా లేకపోతే అక్కడ ఏమన్నా ఉందా అనిపించిన మనసుకు ఉంటుందండి. ఇందులో ఒకటే తత్వం, అది అయాం అహం అవ్యయం విశ్వాన్ మనవే మొత్తం ఉపదేశం చేశాను. ఎవరు? శివుడు ఉపదేశం చేశారు. ఎవరు ఉపదేశం చేశారంటే అహం అవ్యయం. దాని గురించి రాష్ గారు మందరాస్కృత్యంలో చాలా చక్కగా చెప్తారు. ఒకటి కామ్ డి సెయింట్ జర్మన్ అయినా ది డిస్కోర్స్ అని అయామ ఒకటి చెప్తారు. రాష్ గారికి మందరాస్కృత్యం. ఇన్ని భగవద్గీతలు అనేకమైన వ్యాఖ్యానాలు వచ్చినాయి, కానీ అన్ని వ్యాఖ్యానాల కంటే చాలా ఉత్తమోత్తమైన వ్యాఖ్యానం మందరాస్కృత్యం. పుస్తకం చిన్నది, కానీ అర్థం మాత్రం గంభీరమైన అర్థం వస్తుంది. రాష్ గారు చెప్పారు, పడుకోబోయేటప్పుడు అందులో నుంచి 2 వాక్యాలు చదివి పడుకోండి. అసలు కృష్ణుడు అర్జునుడిగా ఎవరు కనిపిస్తుంది. ఈ దర్శనం ఎక్కడైంది రాష్ గారికి? మళ్ళీ మా గుంటూరులోనే అని చెప్పి అక్కడ సబ్జెక్ట్. ఇక్కడ ఆ విచిత్రమైన వ్యక్తి చెప్పాడు, భగవద్గీత చదివా అన్నారు. చదివాను అన్నారు. మరి చదవమన్నారు. ఎన్నిసార్లు చదవమంటారు సార్ అని అడగలేదు రాష్ గారు. అది గొప్పతనం. మనం అంటే చదువుతా చదివేస్తా, వేస్తా చదవమంటే ఎవరి భగవద్గీత చదవమంటాం. చెప్పింది ఒకటే భగవద్గీత, కానీ దానికి వచ్చిన చిలవలు పొలవలు ఎన్ని ఉన్నాయి. అంటే నా భగవద్గీత మీ భగవద్గీత రకరకాలు వచ్చేసినాయి మా వ్యాఖ్యానం. అలా కాకుండా వాడు చదవమంటే మేస్టర్ చదువుతున్నప్పుడు అసలైన భగవద్గీత వారికి అన్నాడు సాక్షాత్కరించింది. ఎక్కడ? ఆ గురువు తలుపు తెచ్చేస్తాడు. అంతవరకు మనలో మనం అంటే నేనంటే మనం అనే విధంగా ఉంటాం. శ్రేయబద్ధమైన నేను అంటారు, దాన్ని అదే లిమిటెడ్ కాన్షియస్నెస్ అంటారు. పరిమితమైన జ్ఞానం లేక పరిమితమైన నేను అంటారు. ఇందులోంచి మహానేను లేక అపరిమిత జ్ఞానంలోకి వెళ్ళాలంటే అహం అవ్యంలోకి వెళ్ళాలంటే గురువు ఆజ్ఞ ఉండాలి, గురువు యొక్క అనుమతి ఉండాలి. అనుమతి ఎప్పుడు వస్తుందంటే మనం మట్టి కుదిరితే అనుమతి వస్తుంది. మన ముట్టుకు పెట్టుకుంటే శరణాగతి ఉండాలి. ఇది శరణాగతి. ఎంఎన్ గారు శివి గారి దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేస్తారు. ఆయన ఏమడిగారు? ఏం కావాలి ఆయన అన్నారు. మామూలుగా ఏంటంటే కల్పవృక్షాన్ని కానీ కామధేను దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన కోరుకోం, మనం అడుగుతాం, అది కావాలి ఇది కావాలి. సెకండ్ డెఫినేషన్ అవుతుంది చెప్పమంటారా? ఇన్ ప్రేయర్ విల్ టాక్ టు గాడ్. ప్రార్థన ఏమంటాం? దేవుడితో మాట్లాడతాం. నమస్కారం మాస్టర్ శ్రీవి, దేవుడు లోటస్కి 2 నిమిషాలు అవుతాం. మా అబ్బాయికి పెళ్లి సంవత్సరాలు చూడండి. నమస్కారం మాస్టర్ శ్రీవి, మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ ఏదో కనిపెట్టండి. నమస్కారం మాస్టర్ శ్రీవి చెప్తుంటాం. యూ టాక్ టు గాడ్. ఇందులో ప్రేయర్. ఇన్ మెడిటేషన్ యూ లిసన్ టు గాడ్. ధ్యానంలో ఉన్నప్పుడు మనం మాస్టర్ని వింటాం. ఎక్కడున్నాం నాకే తెలియదు. నువ్వు చెప్పండి, ఎక్కడున్నాం మనం? శ్రీ గారు అంటే గురువు శిష్యుని అడిగాడు, నమస్కారం బట్టి శిష్యుడే ఉంటాడు. సమస్యలు చిట్టా అయిపోతాయి కదా. అక్కడ టెస్ట్ అన్నమాట.
గీత అంటారు అసలు ఆ శిష్యుల యొక్క అర్హత తెలిసిపోతుంది. శ్రీవారు ఏం కోరికడికి వచ్చావు నాయన అన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు శ్రీ గారి దగ్గర నేరుగా వద్దామని అనుకోలేదు, శ్రీరంగపట్నం వెళ్దాం అనుకున్నారు. అది వాళ్ళ మేనవ గారి టంగుటూరు ప్రకాశం పంతులు గారు శ్రీరంగపట్నం వెళ్దాం ముక్కోటికి వెళ్తున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. వెళ్ళకుండా వాళ్ళ రెండో మేనమావ గారు డాక్టర్ జానకిరామయ్య గారు, ఆయన ఇంటిని విజిట్ చేశారు. ఆయన శ్రీ గారి యొక్క డైరెక్ట్ డిసైపుల్, వేషాధికం 7వ ఉపదేశం పొందిన వారు, కోర్సులు చేస్తున్నవారు. అది ఎమ్మెల్యే గారు చూశారు. ఏంటారు మా శ్రీవి అంటాడు, కళ్ళు మూసుకుంటాడు, మళ్ళీ ఏమంటాడు, ఏ మాటలు మాట్లాడు, ఇంగ్లీష్ డిక్షనరీలో ఎక్కడ దొరకదు. ఇప్పుడు మా ఏంటి విషయాలు శ్రీవి గారు సిద్ధపురుషులు ఉన్నారు వారు అయితే నేను చూస్తాను. అయితే కుంభకోణం వెళ్దాం పదమన్నారు. శ్రీరంగం రాసిన ప్రయాణం పెట్టండి, శ్రీవి రంగానికి వెళ్ళిపోయింది. శ్రీరంగం ఒకటి, శ్రీవి రంగం ఒకటే, రంగం ఒకటే. ఇది గురువు అడిగాడు ఏం కావాలి నీకని. అక్కడ తెలిసిపోతాము ఏం సార్ మీ దగ్గర నమస్కారం మొక్కలు పోతాం, వినయం కావాలి కదా, మీకు తెలియదు ఏముంది అంటే గురువుతో కూడా లోకి మనిషిస్తాడు. మీకు తెలియదు తెలియకనే అడిగాను కదా అంటాడు ఆయన. మనమేమనుకుంటాం ఈయన తెలిసి గమ్మత్ చేస్తున్నాం అనుకో, ఈ లాజిక్ తెగదు. ఏం దయింది వెళ్ళిపోదాం మొదలు. సరే అందుకు గురువు చక్కని ప్రశ్న, ఏం కోరికడికి వచ్చావు ఆయన అన్నాడు. ఎమ్మెన్ గారికి ఎలా ఉంది, వృత్తి ఉంది, న్యాయవాద వృత్తి, భక్తి ఉంది. కాబట్టి పిల్లలు ఉన్నారు, సంసారం సరిగమలుగా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, తీరిపోతున్నాయి. కానీ